ఏం చేస్తున్నారు? ఇవాళ చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై. చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఇప్పుడు చేయబోతాము. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు కలిపి ఉడికించుకున్న చికెన్ లెగ్ పీసులు, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్, చికెన్ మసాలా, నిమ్మరసం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. అన్నీ రెడీగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దాం. ఓకే, ఇప్పట్లాగే మనము చికెన్ ఉప్పు పసుపు వేసేసి బాయిల్ చేసేసి తెచ్చుకోవాలి. యాక్చువల్గా ఇంట్లో చేసేటప్పుడు అయితే అన్ని మసాలాలు కలిపేసేసి స్లో కుక్ చేసుకోవాలి. కాకపోతే ఇప్పుడు మనకి టైం ఉండదు కాబట్టి లైట్గా ఉడికి తెచ్చేసాను. సో ఇప్పుడు మనము దీనికి మసాలాలన్నీ పట్టించాలి. ఓకే, ఉడికిచ్చాను. చికెన్ తీసుకున్నాను, ఒక స్పూన్ పసుపు ఆల్రెడీ వేసాను, కానీ పసుపు కొంచెం ఎక్కువ వేయటం వల్ల ఏదన్నా నీసు స్మెల్ ఉన్నా కూడా మనకి పోతుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్. ఈసారి నేను ఇందులో చికెన్ మసాలా వేస్తున్నాను, అంటే ఆల్ స్పైసెస్ కలిపి ఒక మసాలా చేస్తాను. ఎందుకంటే చికెన్ ఇది కొంచెం లావుగా ఉంటుంది, లోపల కూడా కుక్ అవ్వకపోతే మనకి నీసు వాసన వస్తుంది. సో మనం ఇట్లా అన్ని రకాల మసాలాతో కలిపింది చికెన్ మసాలా ఒకటి చేసుకోవాలి. మామూలుగా గరం మసాలా అంటే ఓన్లీ 3 ఐటమ్స్ తోటే చేస్తాం కదా. అది మిరియాలు. ఓకే, ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాను, కానీ ఇప్పుడు ఇవన్నీ వేస్తున్నాను కదా. ఉడికించేటప్పుడు కొద్దిగా వేసారు, కానీ ఇప్పుడు మసాలా మళ్ళీ దీంట్లో నేను కొంచెము సోయా సాస్ వేస్తున్నాను. ఓకే, మనకి ఇష్టమైతే చిల్లీ సాస్, రెడ్ సాస్ అన్నీ వేసుకోవచ్చు. కొంచెం వెనిగర్, కారం, ఓకే, ఎప్పట్లాగే ధనియాలు జీలకర్ర పొడి. లేదు అంటే మనం ఇట్లా పొడి అన్నీ వేస్తున్నాను కదా, మనకి ఇష్టమైతే ఫస్ట్ ఒక మూకిళ్ళలో ధనియాలు, జీలకర్ర, హోల్ గరం మసాలా అన్నీ కలిపి, ఎండుమిర్చి అన్నీ కలిపి కూడా మనం పొడి చేసుకొని కూడా ఇందులో కలిపి పెట్టుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ గరం మసాలా, కొంచెం టమాటా సాస్ వేస్తున్నాను. కొంచెం డిఫరెంట్ రావాలి అంటే కొంచెం అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తున్నాను. కొంచెం నాకు గరం మసాలా తక్కువ అనిపించింది. సో ఇదంతా నేను కలిపేస్తూ ఉంటాను. ఈ లోపల మనము ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవటమే, చాలా ఈజీ కర్రీ. యాక్చువల్గా ఘాట్లు కూడా పెట్టుకోవాలి చికెన్కి. దాని లోపలంతా కూడా మనము ఈ మసాలా అంతా బాగా అప్లై చేయాలి. ఇప్పుడు మనం అంటే ఉడికిచ్చేస్తాం కాబట్టి వెంటనే ఫ్రై చేసుకుంటున్నాం. అదే ఇంట్లో అన్నీ కలిపేసేసి ఒక పావు గంటన మనము నానబెట్టుకుంటే చాలా బాగుంది. మసాలా అంతా లోపలికంటే ఇంకుతుంది అనమాట. ఈ స్నాక్ ఐటమే కదా. అంతే, ఏదన్నా సాంబారు ఐటమ్స్, పప్పు వండుకుంటాం కదా, సైడ్ డిష్ లాగా వాడుకోవాలి. దీనికే ఇదే గ్రేవీ ఎక్కువ వేసి ఫ్రై చేశాను. అదేమవుతుందంటే గ్రేవీ తొందరగా మాడిపోతుంది, ముక్క ఏమో పచ్చిగా ఉంటుంది అనమాట. సో కొంచెం ఈ కోట్ అయ్యే వరకు పెట్టుకుంటే చాలు. కొంచెం వాటర్ కదా. ముక్కలకి బాగా పట్టేలాగా. నేను వేస్తున్నాను. ఈ మసాలా మళ్ళీ మనము బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా వేసుకోవచ్చు. ఓకే, ఇంక ఇందులో ఏం వేయం, ఇంకేమి ఉల్లిపాయలు అవేం లేదు, ఫ్రై పీసెస్ అన్నమాట. అది ఎంత స్లోగా కుక్ అయితే అంత టేస్ట్. మూత పెట్టినా
మూత పెట్టేయండి. చూద్దామా? ఒకసారి. సో మనం అట్లాగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మసాలా మిగిలింది కదా, అది వేసారు. మనము ఈ లెగ్ పీసుల్లో కలిపిన మిగిలిన మసాలా ఉంది కదా, అది కూడా ఈ ఆయిల్లో వేయించేసాం బాగా. నెక్స్ట్ ఇవి బాగా కరకరలాడుతూ ఫ్రై అయిపోతాయి కదా. అంతే. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను. ఓకే. అలాగే పచ్చిమిర్చి, కొత్తిమీర వేస్తున్నాను. ఓకే. సో ఇప్పుడు ఒక్క నిమిషం మనం మూత పెట్టి ఆ మసాలాలు అన్నీ కూడా మళ్ళీ దాన్ని కోటేలాగా ఫ్రై చేయాలి. మూత పెట్టినా? మూత. ఓకే, చూద్దాం. వావ్, సో మంచిగా డార్క్ కలర్లో ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసి సర్వింగ్ ప్లేట్లో పెట్టేసి. చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై రెడీ. వీణా, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. ఓకే. చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పసుపు, ఉప్పు కలిపి ఉడికించుకున్న చికెన్ లెగ్ పీసులు, పసుపు, కారం, ఉప్పు, ధనియా జీలకర్ర పొడి, మిరియాల పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్, వెనిగర్, చికెన్ మసాలా, నిమ్మరసం, నూనె, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. చికెన్ లెగ్ పీస్ ఫ్రై తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఉడికించిన చికెన్ లెగ్ పీసులను తీసుకోవాలి. మరలా దానిలో కొద్దిగా పసుపు వేయాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, మిరియాల పొడి, సరిపడినంత ఉప్పు, కొంచెం సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, వెనిగర్, కారం, ధనియాల జీలకర్ర పొడి, గరం మసాలా పొడి, కొద్దిగా టమాటా సాస్ వేసి బాగా కలుపుకోవాలి. స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కనివ్వాలి. మసాలా కలిపి లెగ్ పీసులన్నింటినీ పెట్టి బాగా ఫ్రై చేయాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. పచ్చిమిర్చి ముక్కలు వేయాలి. తర్వాత కొత్తిమీర వేసి ఫైనల్ గా బాగా కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ.